రాజధాని అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. అయినా నేటికి సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సీడ్ యాక్సెస్ రోడ్డును మంగళగిరితో పాటు ప్రకాశం బ్యారేజ్ రోడ్డుకు కలపాలని నిర్ణయించారు. దానితో అమరావతికి విజయవాడ, గుంటూరు, మంగళగిరి నుంచి మార్గం సుగమం కానుంది. ప్రస్తుతం ఉన్న సింగిల్ లైన్ కరకట్ట రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఈ రోడ్డు వస్తుండటంతో హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటేరియట్ వెళ్లే వాళ్లతో పాటు రాజధాని అమరావతితో విజయవాడ, గుంటూరు హైవే వరకు ఇబ్బంది లేని ప్రయాణం ఖాయమైంది. రాజధాని అమరావతిలో ఎన్ని మహాభవంతులు నిర్మిస్తున్నా వాటిని చేరుకోవడానికి సరైన మార్గం లేదనే ఆందోళన అక్కడి ప్రజలకు ఉంది. విజయవాడ నుంచి సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీకి వెళ్లడానికి కరకట్ట రోడ్డు మినహా మరో మార్గం లేని పరిస్థితి నెలకొంది. దీంతో రాజధాని అమరావతికి ఆయుపట్టు లాంటి సీడ్ యాక్సిస్ రోడ్డును మంగళగిరి రోడ్డుకు కలపాలని సిఆర్డీఏ నిర్ణయించింది. ఈ బ్రిడ్జ్ టోటల్ మీకు 110 మీటర్స్ వస్తుందండి. టోటల్గా ఇందులో ఏంటంటే 3 స్పాన్లు ఉంటాయి. ఎండ్ స్పాన్ వచ్చి 25 మీటర్స్, సెంటర్ స్పాన్ వచ్చి 60 మీటర్స్ ఉంటుంది. టోటల్గా ఇందులో ఏంటంటే అబాట్మెంట్ ఉంటుంది. అలాగే పియర్స్ వచ్చి P1, P2 2 పియర్స్ ఉంటాయి. టోటల్గా 4 పిల్లర్స్ వస్తాయన్నమాట. దీని కింద కానీ ఏం చేస్తామంటే పైల్ ఫౌండేషన్ తోటి డిజైన్ చేస్తారు. ఫస్ట్ పైల్ ఫౌండేషన్ చేస్తారు. ఇందులో పైల్ ఫౌండేషన్ చేసిన తర్వాత అరౌండ్ ఇక్కడ మీకు 40 మీటర్స్ డెప్త్ వరకు 40 మీటర్స్ వరకు వెళ్తున్నాయి ఇక్కడ పైల్ ఫౌండేషన్. దానికి పైల్కి సంబంధించింది ఏంటంటే మీకు దానికి మొత్తం టోటల్గా బోర్ చేస్తాం 40 మీటర్స్. తర్వాత కేజ్ రెయిన్ఫోర్స్మెంట్ తయారు చేస్తాం. రెయిన్ఫోర్స్మెంట్ అయిన తర్వాత రెయిన్ఫోర్స్మెంట్ కేజ్ ఓరింగ్ చేసిన తర్వాత 40 మీటర్ కాంక్రీట్ చేస్తాను అనమాట. అది ఫౌండేషన్ వరకు పార్ట్ కంప్లీట్ అవుతుంది అనమాట. హైదరాబాద్, బెంగళూరులో నిర్మించినట్లుగానే బకింగ్హామ్ కెనాల్ పై స్టీల్ బ్రిడ్జ్ నిర్మించి అమరావతికి మార్గం సుగమం చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం వెనుక వైపు నుంచి 2 స్టీల్ బ్రిడ్జ్ క్యారియర్లను మంగళగిరి రోడ్డుకు ఐలాండ్ ఏర్పాటు చేసి అనుసంధానించేలా పనులు ప్రారంభించారు. మరోవైపు సీడ్ యాక్సిస్ రోడ్డును టీటీడీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద నుండి మంగళగిరి రోడ్డు వరకు కలిపే పనులను వేగవంతం చేశారు. మంతెన ఆశ్రమం వద్ద నుంచి కరకట్ట రోడ్డుకు సమాంతరంగా సీడ్ యాక్సిస్ రోడ్డు కొనసాగింపు పనులను వేగంగా చేపట్టారు. జనవరి నెలాఖరుకు ఈ రోడ్డును ఎత్తిపోతల పథకం వరకు తీసుకొచ్చి అక్కడ బకింగ్హామ్ కెనాల్ పై ఏర్పాటు చేసిన స్టీల్ బ్రిడ్జ్ కు కల్పనున్నారు. దీంతో ఉండవల్లి వైపు ఐలాండ్ ను ఏర్పాటు చేసి ప్రకాశం బ్యారేజ్ వైపుకు, మంగళగిరి వైపునకు వాహనాలు వెళ్లేలా చర్యలు చేపట్టనున్నారు. ఈ పనులన్నింటినీ జనవరి నెలాఖరుకు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తి చేయనున్నారు. దీంతో అమరావతి వెస్ట్ బైపాస్ తో పాటు స్టీల్ బ్రిడ్జ్ రూట్ కూడా సీడ్ యాక్సిస్ రోడ్డు రూపంలో అందుబాటులోకి రానుంది. మీకు ఇందులో టోటల్ గా ఏంటంటే 2 క్యారేజ్ వస్తాయి. ఈచ్ క్యారేజ్ వే 8 మీటర్స్ వస్తుంది. ఒకటి లెఫ్ట్ క్యారేజ్ వే, రైట్ క్యారేజ్ వే. దీన్ని టోటల్గా ఏం చేస్తారంటే ఆ రోడ్డుకి ఎగ్జిస్టింగ్ రోడ్కి ఏదైతే ఉందో టోటల్గా అలైన్మెంట్ మన ఐలాండ్ టైప్ తయారు చేసి టోటల్గా రోడ్లకి క్యారేజ్ వేకి కలుపుతారు అనమాట ఎగ్జిస్టింగ్ రోడ్. ఈ స్టీల్ బ్రిడ్జ్ ను ఫ్యాబ్రికేటెడ్ మెటీరియల్ తో రూపొందించి బకింగ్హామ్ కెనాల్ పై వేసిన పిల్లర్లపై నిలబెట్టనున్నారు. 2 క్యారేజీల నుంచి ఈ స్టీల్ బ్రిడ్జ్ ను రూపొందిస్తున్నట్లు ఎన్సీసీ ప్రతినిధులు వెల్లడిస్తున్నారు. పిల్లర్ల కోసం 40 మీటర్ల లోతుకు డ్రిల్లింగ్ చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ పిల్లర్ల ఆధారంగా స్టీల్ బ్రిడ్జ్ ను నిలబెడుతూ ఉండడంతో హెవీ వెహికల్స్ వెళ్లినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇదిలా ఉంటే ఇలాంటి స్టీల్ బ్రిడ్జ్లు హైదరాబాద్ లో, బెంగళూరులో అందుబాటులోకి వచ్చి సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయని ఎన్సీసీ చెబుతుంది. 110 మీటర్ల పొడవుతో 3 స్పాన్స్ తో ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతోంది. 8 మీటర్లు కలిగిన 2 క్యారేజీలను ఐలాండ్ లో ఏర్పాటు చేసి మంగళగిరి రోడ్డుకు 2 వైపులా వచ్చిపోయే వాహనాలకు అనువుగా నిర్మిస్తారు. ఆంధ్రుల కళల రాజధాని అమరావతికి పూర్తి స్థాయిలో మార్గాన్ని సుగమం చేయడంలో భాగంగా ఎన్సీసీ ఆధ్వర్యంలో ఒక స్టీల్ బ్రిడ్జ్ నిర్మించబోతున్నారు. ఒకవైపు ఈ స్టీల్ బ్రిడ్జ్ కనుక కంప్లీట్ అయితే అమరావతి వెళ్ళడానికి ఉన్న కరకట్ట రూట్ ప్రత్యామ్నాయంగా ఈ రూట్ రావడంతో హెవీ వెహికల్స్ కూడా చాలా సునాయాసంగా వెళ్లే అవకాశం ఉంటుంది. అటు రాజధాని అమరావతి పనులు కూడా చాలా చురుగ్గా, వేగంగా జరిగే అవకాశం ఉంటుంది. దాంతో ఓ రకంగా అమరావతికి ముఖద్వారంగా ఈ స్టీల్ బ్రిడ్జ్ అయితే ఏర్పాటు కాబోతుంది. ఎన్సీసీ ఆధ్వర్యంలో నిర్మించే ఈ స్టీల్ బ్రిడ్జ్ అమరావతికి ఆయుపట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. నిర్మాణ పనులు మరింత వేగం పుంజుకోవడానికి కూడా ఇది ఎంతగానో ఉపకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మొత్తం మీద ఈ స్టీల్ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తే అమరావతి ప్రయాణం మరింత సుగమం కానుంది. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అమరావతి, ఉండవల్లి ఎత్తిపోతల పథకం వద్ద నుండి.